నా తమ్ముడు, నా చెల్లి, అక్క, అన్న, అయ్యా, దేన్ని బట్టి నలుగుతున్నావు, దేన్ని బట్టి బాధపడుతున్నావు? నీ బలహీనతలను బట్టా, నీ రోగాన్ని బట్టా, అప్పును బట్టా, సమస్యను బట్టా, అనుకున్నది జరగలేదనే దేన్ని బట్టి కృంగిపోతున్నావు? పదే పదే బలహీనతలు చిక్కుతున్నాను, లోకాశల్లో పడుతున్నాను, శరీరేచ్ఛలకు చిక్కుతున్నాను, తుచ్చమైన అభిలాషల వైపు ఆకర్షింపబడుతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, బలహీనతలు అధిగమించలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. అసలు ఏ సమస్య నీది? ఏ సమస్య నీది? అది ఎంతటిదైనా నీకు గొప్ప కానీ దేవునికి గొప్పదా? నా దేవుడు కార్యం చేయడా? ఆయన మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నేను సిగ్గుపరుస్తుందా? ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించు. ఒక తెల్లవారుజామునే కాదు, నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఆయన ముందు కనిపెట్టుకొని, ఆయన స్తుతించుకొని, పాడుకొని, కీర్తించుకొని, దేవా దయ చూపమని వేడుకొని, ఆయన నీకు విడుదల ఇచ్చేంత వరకు, ఆయన నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీలో మనో నిగ్రహాన్ని మేల్కొల్పేంత వరకు, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, శక్తిని, ప్రేమను కలిగి ఉన్న ఆత్మను నీ మీదకి పంపేంత వరకు, నీకు ఆ బలాన్ని ఇచ్చేంత వరకు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందిన ఆ నూతనమైన అభిషేకాల శక్తిని నీవు కూడా పొందినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకోవటం మానద్దు, రాజీ పడద్దు. ఏనుగు బలవంతురాలు అయినప్పటికీ కూడా అది విడుదల పొందలేదు, రాజీ పడిపోతుంది. ఈరోజు చాలా మందిని సాతాను అంతే బంధించి పెట్టాడు. ఇది ఇంతే 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 అని. నో, నీకు విడుదల ఉంది, విడుదల ఉంది.